హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. నేనిప్పుడు పుష్పగిరిలో ఉన్నాను. కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి ఇది. ఇక్కడ శివుడు, విష్ణువు ఇద్దరూ కొలువై ఉన్నారు. ఈరోజు మాఘ పౌర్ణిమ. మేము ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్య స్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్లే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమవైపు పక్కదారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం. వైష్ణవులు దీన్ని మధ్య అహోబిలం అని, శైవులు దీన్ని మధ్య కైలాసం అని అంటారు. 100 సంవత్సరాల క్రితం వరకు ఈ పుష్పగిరి చుట్టూ దాదాపు 100 శివాలయాలు ఉండేవి. కానీ అవి శిథిలం అయ్యాయి. ఈ ఆలయం శిల్పకళా సంపదకు కూడా మారుపేరు. అయితే ఎన్నో శిల్పాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ పుష్పగిరి సమీపంలో పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందువల్ల 5 నదులు కలిసే ఈ ప్రదేశాన్ని పంచనదీ క్షేత్రం అంటారు. 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేవారు. ఈ శివాలయాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ప్రదక్షిణలు కూడా ఆగిపోయాయని చెప్తారు. ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి అంటే 2024వ సంవత్సరం నుంచి పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతి స్వామి రాకతో మళ్ళీ ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమైంది. ఈ గుడికి తూర్పు వైపు కొండ ఉంది, అదే పుష్పగిరి. గుడికి పడమర వైపు పెన్నా నది ఉంది. అవతల పుష్పగిరి గ్రామం ఉంది. ఇదే ఇక్కడ కనిపించేదే గిరి. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణే చెయ్యాలి. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే ఈ పుష్పగిరి మీద బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురు కూడా పాదం మోపారు అని అంటారు. అందువల్ల ఈ ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులను ముగ్గురిని కూడా ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది అని అంటారు. త్రిమూర్తుల పాదాలను దర్శించుకున్నట్టు అవుతుంది. ఇక్కడ కనిపించే రోడ్డు మీద నుంచి గుడి లోపలికి వెళితే వెనక నుంచి వెళ్ళినట్టు ఉంటుంది. పెన్నా నది నుంచి వచ్చినట్లయితే ముందరి నుంచి వచ్చినట్లు ఉంటుంది. అంటే ఇక్కడ గుడిలో ఉన్న విగ్రహాలు, మూల విగ్రహాలు పడమర వైపుకు ఉన్నాయి. ఈ గుడిలో ఉన్న దేవుళ్ళందరూ కూడా పడమరకి అభిముఖంగా ఉన్నారు. మేమిప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. ఈ ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఇదే ఆవరణలో ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ పుష్పగిరిలో చాలా ఆలయాలు ఉన్నాయి. పాప వినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదము, విష్ణుపాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది ధ్వజస్తంభం. ఇక్కడ కనిపిస్తున్న గోపురం పడమర నుంచి తూర్పు వైపునకు గుడి లోపలికి వచ్చే ద్వారం ఇది. ఇప్పుడు మనము ఈ ధ్వజస్తంభం నుంచి తూర్పు వైపునకు తిరిగి ఆలయం లోపలికి ప్రవేశించాలి. స్వీటీ లోపలికి వెళ్తోంది. ఇప్పుడు అమ్మ, అక్క, డాలీ కూడా వెళ్తున్నారు, పాప కూడా. ఈ గుడి లోపలి నుంచి మనము తూర్పు, పడమర, ఉత్తరం 3 ద్వారాల నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ చెన్నకేశవ స్వామి మరియు సంతాన మల్లేశ్వర స్వామి ఉన్నారు, ఇద్దరు కూడా. అంటే శివుడు, విష్ణువు అన్నమాట. ఇదే ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. ఎదురుగా చెన్నకేశవ స్వామి 9 అడుగుల మూల విరాట్టు విగ్రహం ఉంది. ఇదే 9 అడుగుల విష్ణువు చెన్నకేశవ రూపంలో ఉన్న విగ్రహం. ఈ పక్కనే సంతాన మల్లేశ్వర స్వామి అంటే శివుడు ఆలయం కూడా ఉంది.
కానీ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ వీడియోలు, ఫోటోలు తీయడం నిషేధం. ఈ ఆవరణ అంతా కూడా చూడండి, స్తంభాలు, పైకప్పు, చాలా పురాతనమైన ఆలయం ఇది. జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం సుఖ మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత చోళులు, పల్లవులు, శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని కూడా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం గోడలపైన ఉన్న శిల్పాలు చూడచక్కగా ఉన్నాయి. ఇక్కడ ఏనుగుల వరసలు, గుర్రాల మీద వీరుల విన్యాసాలు, ఇంకా రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్య శిల్పాలు కూడా ఉన్నాయి. శివుడు, విష్ణువు ఇద్దరి దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మేము బయటకు వస్తున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలి కదా, అందుకే ఇంకా బయటకు వస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాము. గుడి లోపలి నుంచి బయట రోడ్డుపైకి వచ్చేసాము. ప్రదక్షిణ చేయాల్సిన రోడ్డు అయితే ఇదే. ఇక్కడ కొంతమంది భక్తులు హరిహరులను స్మరిస్తున్నారు. చూడండి ఆలయం యొక్క శిల్ప సంపద ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడ అందరూ కూడా భక్తులైతే గిరి ప్రదక్షిణకు సిద్ధంగా ఉన్నారు. మేము గుడి బయట కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నాము. ఇంటి దగ్గర నుంచే క్యారియర్ తెచ్చుకున్నాము. ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు. అమ్మ, అక్క, డాలీ, స్వీటీ, పాప, నేను, ఇంకొక అబ్బాయి వచ్చాము. హాయ్ అన్వి, ఇక్కడ చూడు. హాయ్. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. ప్రధాన గుడికి ఉత్తరం వైపున ఒక మండపం ఉంది. అక్కడే కూర్చుని మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అక్కడ నుంచి గుడి తర్వాత వెనుక ఉన్న నదిని చూపిస్తే ఇలా కనిపిస్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. ఇది గుడికి ఉత్తరం వైపు ఉన్న ద్వారం. ఇది ఇక్కడ విష్ణువు శేషశయన పాన్పుపై పవళించి ఉన్నారు. పక్కనే లక్ష్మీదేవి కూడా ఉన్నారు. స్వామివారి పాదాల చెంత. పురాతన ఆలయాలలో రాతి శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా చెక్కే శిల్పులు ఎవరూ లేరనిపిస్తుంది. ఈ గుడికి పడమర వైపు కనిపిస్తున్నదే పెన్నా నది. ఇప్పుడైతే ఇక్కడ నీళ్లు లేవు, వర్షాలు లేకపోవడం వల్ల పూర్తిగా ఎండిపోయింది. ఇంకా ఈ గుడికి తూర్పు వైపున కొండ ఉంది, అదే గిరి. ఆ గిరి ప్రదక్షిణే ఇప్పుడు మేము చేయాలి. గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే దేవుడు పాదం మోపిన ప్రదేశం లేదా దేవుడు కొలువై ఉన్న ప్రదేశం చుట్టూ మనము ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్య ఫలం వస్తుంది కాబట్టి. దీనికి మరొక ఉదాహరణ మనము పూజలలో చేసే ఆత్మ ప్రదక్షిణ కూడా. ఇక్కడ అందరూ కూడా ఇదివరకే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేశారు. ఇక్కడ కొంతమంది సేవకులు భక్తుల కోసం పొంగలి, ఇడ్లీ తీసుకొచ్చారు. సూర్యోదయం అవుతోంది. ఇక త్వరగా ప్రదక్షిణ మొదలు పెట్టాలి, మళ్ళీ ఎక్కువ ఎండ అయిపోతుంది. ఇక్కడ కనిపించేది గుడికి దక్షిణం వైపు. ఈ పెన్నా నది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ప్రవహిస్తుంది. ఉత్తర భారతదేశంలో కాశీ ప్రాంతంలో గంగా నది ఉత్తరం నుంచి దక్షిణానికి ఎలా అయితే ప్రవహిస్తుందో, ఈ దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరిలో కూడా ఈ పెన్నా నది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి ప్రవహిస్తోంది. ఉత్తరం దిశగా నడవడం మొదలుపెట్టి మళ్ళీ చివరికి దక్షిణం నుంచి గుడి దగ్గరికి వస్తాము. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము మేము నడవడము.
ఇక్కడ ఒక సన్యాసిని ఏదో ఉపదేశం ఇస్తున్నారు. చేరాలి అనేసి కోరుకుంటూ ఉన్నాము. మనం చేసేటువంటి సాధనలో శారీరకమైన, మానసికమైన, బుద్ధిపరమైనటువంటి సాధనలన్నీ చేస్తున్నప్పుడు ఈ స్థాయిల్లో మనకి శుద్ధత అన్నటువంటిది కలిగి, పవిత్రత కలిగి, మన ఇంద్రియాలు, మనస్సు అన్నటువంటిది ఈ ప్రదక్షిణ అన్నటువంటిది చేయటము మీరు గమనించినట్లయితే మనము పూజా కార్యక్రమంలో ఆత్మ ప్రదక్షిణ నమస్కారము అన్నటువంటిది చేస్తూ ఉంటాం. ఆమె ఎవరో నాకు తెలియదు. ఇంకా అక్కడి నుంచి ముందుకొచ్చేస్తున్నాము. అక్క వాళ్ళు ముందు వెళ్తున్నారు, ఇంకా నేను కూడా వెళ్తున్నాను. చూడండి, ఇది అంతా కొండే. ఇక్కడ ఇప్పుడు సూర్యోదయం అవుతోంది. ఓయ్ అన్వి, నడుస్తున్నావా? గిరి ప్రదక్షిణ చేస్తున్నావా? హాయ్. హాయ్. ఇక్కడ రోడ్డుకి పడమర వైపు ఒక గుడి ఉంది చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఈ గుడి పేరేంటో తెలియదు. వెళ్తున్నాము దర్శించుకోవడానికి. ఇలా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. నది ఒడ్డున ఉన్న గుడి ఇది. ఇది శివాలయం. ఇక్కడ లోపలున్నది శివుడు. ఈ గిరి చుట్టూ చాలా శివాలయాలు ఉండేవి అని చెప్తారు కదా, వాటిల్లో ఇది ఒకటి అనుకుంటా. ఈ గుడి కూడా అంతే. రోడ్డు మీద నుంచి వస్తే వెనక నుంచి వచ్చినట్టు ఉంటుంది. నదీ ద్వారం నుంచి వచ్చినట్లయితే ఇది ముందరి నుంచి వచ్చినట్లుంటుంది. చాలా ఆలయాలు నదీ తీరాన నిర్మించారు. ఇంకా ఇక్కడ ముందుకొస్తే అక్కడ ఒక పుట్ట ఉంది. నాగదేవతలు కూడా ఉన్నారు, నాగ ప్రతిమలు. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డుపైకి వచ్చేసాము. పుష్పాచలంలో శివరాత్రి సంబరాలు, తొలి మహాశివరాత్రి సంబరాలు 2024లో స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం, నడిగట్టు దేవాలయం. ఈ కొండపైన కూడా ఏదో ఉన్నట్టుంది. 740 మీటర్ల దూరంలో. మేమైతే కొండపైకి వెళ్ళలేదు, కానీ ఇంకా ఇదే దారిలో ముందుకు నడుస్తున్నాము. చెప్పులు లేకుండా నడవడం వల్ల రోడ్డు మీద ఉన్న రాళ్ళు పాదాలకి బాగా గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు సమయం 7:30 అవుతుంది. 6కి అలా వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. కడపకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి ఇది. ఇక్కడ కనిపించే చెట్టు రాఖీలాగా ఉండే పువ్వు ఉన్న తీగ. ఇది రాఖీ చెట్టు. చూస్తుంటే బాగా ఉంది, అందుకే దీన్ని కూడా చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. ఎండ వస్తుంది, అందుకే తల మీద చున్నీ వేసుకున్నాను. ఇక్కడ ఏదో ఒక గుడి ఉన్నట్టుంది. కాలభైరవ గుడి అంట ఇది. ఇక్కడ చెట్టు కింద వచ్చి వెళ్ళే వాళ్ళ కోసం ఏదో ప్రసాదం ఇస్తున్నారు. దారి పొడవునా కూడా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. చూడండి, ఇదే కాలభైరవ గుడి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాము. 2 నంబర్ కనిపిస్తుంది కదా, 2 కిలోమీటర్లు నడిచాము. ఇప్పుడు రోడ్డు అయితే చాలా బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు చెప్పులు లేకుండా నడవడం అలవాటు లేదు కదా, అందులోనూ ఈ తార్ రోడ్డు పైన అన్ని రాళ్ళే ఉన్నాయి. కాళ్ళకి బాగా గుచ్చుకుంటున్నాయి. సాక్సులు తెచ్చుకుని ఉంటే బాగుండేది. కార్లో తిరుగుదాం అనుకున్నాము, అందుకే తీసుకురాలేదు.
ఇప్పుడైతే ఎంత దూరం నడిస్తే అంత దూరం నడవాలనుకుంటున్నాము. రోడ్డు బాగుంటే పూర్తిగా నడిచేయచ్చు. చూద్దాం ఎంతవరకు నడుస్తామనేది. ఇక్కడికి వచ్చేసరికి మట్టి రోడ్డు. ఒక 2.5 కిలోమీటర్ తర్వాత తారు రోడ్డు తర్వాత మట్టి రోడ్డు మొదలవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు పర్పుల్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న రాళ్ళు మెత్తని రాళ్ళు అనుకుంటా. అవి బాగా పగిలిపోయాయి, పొడి పొడిలాగా పర్పుల్ కలర్లో కనిపిస్తున్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ ప్రాంతంలో ఇలాంటి కలర్ రాళ్ళు కలిగి ఉన్నందుకు. చూస్తుంటే బీట్రూట్ గడ్డ పగిలినట్టు అనిపిస్తోంది. నన్ను చూడండి, బాగా చెమటలు పట్టేస్తున్నాయి. అక్కడున్న తారు రోడ్డు కంటే ఈ మట్టి రోడ్డే కొంచెం మేలుగా ఉంది. నున్నటి మట్టి ఉన్న దగ్గర అయితే ఈజీగా నడిచేయచ్చు. ఇక్కడ కూడా రాళ్ళు ఉంటే మాత్రం నడవలేకపోతున్నాము, సన్నటి రాళ్ళు. చూడండి, ఈ దారిలో సన్న సన్న రాళ్ళు ఉన్నాయి. ఇవే ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ వారు అందరికీ వచ్చి వెళ్ళే వాళ్లకు మజ్జిగ ప్యాకెట్లు, వాటరు ఇస్తున్నారు. శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కడప వాళ్ళంట. 6 కిలోమీటర్లు పైన వచ్చాము ఇప్పుడు. ఈ కొండ మీద వజ్రాలు ఉన్నాయంట. ఈ మధ్య చాలామంది వచ్చి వజ్రాలను వెతకడం ప్రారంభించారంట. నిజంగా ఎవరికైనా వజ్రాలు దొరికాయా లేకపోతే లేదా అనేది ఇంకా తెలియదు. అయితే చాలామంది రోజుల తరబడి ఇక్కడ తవ్వకాలు జరుపుతూ శ్రమిస్తూ కొన్ని రాళ్లనైతే సేకరించి పెట్టుకుంటున్నారు. అవి వజ్రాలా కాదా అనేది తర్వాత తెలియాలి. ఇక్కడ దారి పక్కన దోసకాయ పంట ఇది. అక్కడ దోసకాయలన్నీ కోసి పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దోసకాయలు పండిస్తారనుకుంటా. చూడండి, దూరంగా అక్కడ పాలకొండలు కనిపిస్తున్నాయి. ఇవి తిరుపతి వరకు ఉంటాయి. తిరుపతిలో శేషాచలం కొండలు అంటారు. ఈ గుట్ట చివరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇది తిరుక్కొని మళ్ళీ అటువైపుకి రావాలి. ఇప్పటికి సగం దూరం పైనే నడిచాము, ఇంకా సగం దూరం నడవాలి. గిరి ప్రదక్షిణ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది అరుణాచలం. మన ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడైతే విజయవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ కూడా మొదలైంది. పుష్పగిరి ప్రదక్షిణ అనేది ప్రాచీనమైనదే, కానీ కొన్నాళ్ళు ఇది కనుమరుగైపోయింది. మళ్ళీ ఇటీవల మొదలైంది. ఇక్కడ రోడ్డు మార్గం ఇంకా అభివృద్ధి పరిస్తే బాగుంటుంది. అక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్లో కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు కదా. ఈ కమలా పండించారు. ఇక్కడ వీళ్ళు సేవ చేయడానికి వచ్చారు. దారిలో అక్కడక్కడ వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఇక్కడైతే కమలా పండ్లు ఇచ్చారు. కాళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి. 8 కిలోమీటర్స్ దాకా వచ్చాము ఇప్పుడు. ఇది గురివింద చెట్టు. గురివింద గింజల్ని చూసే ఉంటారు కదా, ఎరుపు నలుపు రంగులో ఉంటాయి. సగం ఎరుపు సగం నలుపు కలిగి ఉంటాయి. ఈ గురివింద కాయల్ని పౌర్ణమి రోజే కోయాలి అని ఎవరో అంటున్నారు ఇక్కడ. పూర్వకాలంలో బంగారాన్ని తూకం వేయడానికి ఈ గురివింద గింజల్ని ఉపయోగించేవారంట. ఇప్పుడైతే గ్రాముల్లో తూకం వేస్తున్నారు. ఈ గురివింద గింజలు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి అని చెప్తారు. వీటిని ఎన్నో పూజల్లో ఉపయోగిస్తారు. పూజ గదిలో వీటిని ఉంచినట్లయితే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. ఆయుర్వేదంలో కూడా ఈ గురివింద గింజల యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ చెట్టు ఆకుల్ని కొబ్బరి నూనెలో మరిగించి తలకి రాసుకున్నట్లయితే పేనుకొరుకుడు మాయమవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. 8 కిలోమీటర్లు నడిచాము ఇప్పటికి. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. 8 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ మళ్ళీ రోడ్డు మొదలవుతుంది. ఇక్కడ మామిడి చెట్లు, చెరుకు రసం తీసే షాపు ఇవన్నీ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది.
ఇంకా 2.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి గుడి దగ్గరికి. ఇక్కడ చెరుకు రసం తాగడానికి కూర్చున్నాము. ఇక్కడ చూడండి వెనుక మామిడి చెట్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్క నేను కూర్చున్నాము. స్వీటీ చెరుకు రసం తీసుకొస్తోంది. డాలీ కొద్ది దూరం నడిచాక వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత అమ్మ డాలీ ఇద్దరు కారులోనే ప్రదక్షిణ చేశారు. ఇక్కడ చాలా చల్లగా ఉంది. మామిడి చెట్లు చాలా గుబురుగా పెరిగాయి, చాలా ఎత్తుగా కూడా పెరిగాయి. మంచి నీడైతే ఉంది. చిక్కగా ఉన్నాయి చూడండి మామిడి చెట్టు కొమ్మలు. చాలా హాయిగా అనిపిస్తోంది ఇక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు ఇక్కడున్న శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఈ పుష్పగిరిలో ఇంతకుముందు 100 శివాలయాలు ఉండేవంట. అయితే ఇప్పుడు అన్నీ లేవు. దీన్ని బట్టి చూస్తే మనము ఎన్ని శివాలయాలను కోల్పోయామో కదా. మన ఆధ్యాత్మిక సంపదనంతా విదేశీయులు కొల్లగొట్టారు, ధ్వంసం చేశారు. ఇదే ఇక్కడ శివాలయం. లోపల కొంచెం చీకటిగా ఉంది, అందుకే స్పష్టంగా కనిపించడం లేదు. శివలింగం అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రకృతి అయితే చాలా బాగుంది. ఇంతవరకు మేము ఎండలో నడిచిన దానికి ఇక్కడికి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. దారి అంతా అయితే ఎండ, వేడి, రాళ్ళు, మట్టి, ఎక్కడా చెట్లు లేవు. ఇక్కడైతే పచ్చని చెట్లు, చల్లటి నీడ, హాయిగా ఉంది. మళ్ళీ మేము నడవడం స్టార్ట్ చేసాము. నన్ను చూడండి ఎంత దయనీయంగా ఉందో నా పరిస్థితి. నడక కూడా పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి, కాలుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు సమయం 11:30 అయింది. ఎండ బాగా వచ్చేసింది. రోడ్డు పక్కన గడ్డి మీద నడుద్దామంటే గడ్డి కూడా లేదు. 9 కిలోమీటర్లు, 9వ కిలోమీటర్ బోర్డు ఇది. ఎండ ఎక్కువైపోయింది, కాళ్ళు కాలిపోతున్నాయి, కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. చూడండి ఈ గుట్ట చుట్టూ తిరిగి వస్తున్నాము. ఇక్కడ రోడ్డు వెంబడి కాలువ కూడా ఉంది, నది కాలువ. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, ఆ గోపురం దగ్గరే గుడి. ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఎండ బాగా ఎక్కువైంది, నడవలేకపోతున్నా, కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి. ఎండ బాగా ఎక్కువైంది, కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి, నడవలేకపోతున్నా. బాగా గుచ్చుకుంటున్నాయి, కాలుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి కూడా. అయినా సరే ఇంకా కొద్ది దూరం ఉంది, ఒక 1/2 కిలోమీటర్ నడిచేయాలి. ఏమైనా పర్వాలేదు. ఇదిగోండి అక్కడే గుడి. నా వల్ల కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. గుడి దగ్గరికి వచ్చేసింది చూడండి. గుడి దగ్గరికి వచ్చేసాను. నడవలేకపోతున్నా, అయినా కూడా నడుస్తున్నా. కాళ్ళు కాలిపోతున్నాయి, బొబ్బలు వచ్చేసాయి. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నా. గుడి దగ్గరికి వచ్చేసాను ఎలాగోలా. ఇంకా కొద్ది దూరమే నడవాలి. చూడండి గుడి దగ్గరికి వచ్చేసాను. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నా, అయినా సరే పట్టుదలగా నడుస్తున్నాను. ఇక్కడ రోడ్డు వెంబడి మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూ వెళ్తున్నారు. వాళ్ళు నా పరిస్థితి చూసి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. గుడి దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ చెట్టు కింద హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. డీహైడ్రేషన్ అయిన వాళ్ళకి, ఇంకా పెయిన్స్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్, ఇవి మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము గుడి లోపలికి వచ్చాము. మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గుడి లోపలే భోజనాలు పెడుతున్నారు. భోంచేసి బయలుదేరేసాము. ఓకే బాయ్ అండి. నెక్స్ట్ వీడియో చూడండి.